15 సంవత్సరాల వయసు నుంచి దుబాయ్లో పనిచేస్తున్న జోషియాకి స్వదేశానికి రమ్మని ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. జోషియా 15 సంవత్సరాలకి పనికి వెళ్ళిపోవడం వల్ల తన చిన్నప్పటి ఆనందాలన్నీ మిస్ అయి ఉంటాడు. జోషియాకి తన చెల్లి జెన్నీ ఇచ్చిన మ్యాజికల్ సపోర్ట్తో తను పోగొట్టుకున్న సంతోషాలన్నీ తిరిగి తెచ్చుకుంటాడా లేదా అన్నది ఈ సినిమా. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన కోడే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జోషియా తనకి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక రైల్వేలోనే జాబ్ చేయాలనుకుంటూ ఉంటాడు. జోషియా వాళ్ళ నాన్న కార్ మెకానిక్, అమ్మ హౌస్ వైఫ్. జోషియా ఫుట్బాల్ బాగా ఆడతాడు. అందుకే కోచ్కి తనకి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. జోషియాకి సోఫీ అంటే చాలా ఇష్టం. సోఫీకి ఫుట్బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. అలా సంతోషంగా ఉన్నప్పుడు జోషియా జీవితంలోకి ఇంకో సంతోషం వస్తుంది. అదే తన చెల్లి జెన్నీ. జోషియా తనతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు. జెన్నీకి ఉన్నట్టుండి ఒకరోజు బాగాలేకుండా అయిపోతుంది. డాక్టర్ జెన్నీని చెక్ చేసి తర్వాత వాళ్ళ పేరెంట్స్తో జెన్నీకి పుట్టుకతోనే రక్తహీనత ప్రాబ్లం ఉంది, తను ఎప్పుడైనా చనిపోవచ్చు అంటాడు. జెన్నీ మెడిసిన్స్ కోసం వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది. ఇవన్నీ చూస్తూ జోషియా ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేయాలి అని డబ్బు కోసం రోజు పొద్దున్నే పేపర్స్ వేయడానికి వెళ్తాడు. దాంతో జోషియా ఫుట్బాల్ ఆడటం మానేస్తాడు. స్కూల్కి లేట్గా వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల జోషియా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతాడు. జోషియా ఫెయిల్ అయినా కూడా వాళ్ళ నాన్న ఏమీ కాదులే, ఇంకోసారి పాస్ అవుతామంటాడు. జోషియా వాళ్ళ అమ్మ తమ్ముడు దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ అక్కని చూడడానికి ఇంటికి వస్తాడు. ఇక్కడ జరుగుతున్న విషయాలని తెలుసుకొని అతను జోషియా వాళ్ళ నాన్నతో జోషియాని నాతో పాటు పంపించండి, దుబాయ్లో పనిచేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్తాడు. జోషియా వాళ్ళ నాన్న కూడా బాగా ఆలోచించి తను పని చేస్తే ఇంట్లోకి కొంచెం డబ్బు తోడవుతుంది అనుకొని తనని దుబాయ్కి పంపిస్తాడు. జోషియా దుబాయ్కి వెళ్ళినప్పుడు 15 సంవత్సరాలు ఉంటాయంతే. జోషియాకి 15 సంవత్సరాల వయసులో పనికి పంపించినందుకు వాళ్ళ నాన్నకి అమ్మకి తనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. అందుకని వాళ్ళిద్దరూ అంటే జోషియాకి కొంచెం కోపం ఉంటుంది. జోషియా వాళ్ళిద్దరితో మాట్లాడటం చాలా తగ్గించేస్తాడు. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఇంటికి వచ్చి తన చెల్లిని చూసి వెళ్తుంటాడు. అలా జెన్నీకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు తను చనిపోతుంది. ఈ విషయం వాళ్ళ నాన్న జోషియాకి ఫోన్ చేసి చెప్పి ఇంటికి రమ్మంటాడు. జోషియా రాగానే జెన్నీ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. జోషియా జెన్నీ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. తన రూమ్ మొత్తం డ్రాయింగ్స్ వేసుకొని ఉంటుంది. జోషియా వాళ్ళ నాన్న మెకానిక్ పనితో పాటు చిన్నపిల్లల బొమ్మలు కూడా రిపేర్ చేస్తూ ఉంటాడు. జోషియా వాళ్ళమ్మ జోషియాతో నువ్వు మళ్ళీ దుబాయ్కి వెళ్ళొద్దు, మాతోనే ఉండు అంటుంది. కానీ జోషియాకి వాళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు. అందుకు నాకు పని ఉంది, వెళ్ళాలి అంటాడు. జెన్నీ బ్రౌనీ అనే కుక్కని పెంచుకొని ఉంటుంది. అది రాత్రిపూట జెన్నీ రూమ్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళనే వెళ్ళదు. దానివల్ల జోషియాకి రాత్రి నిద్ర లేకుండా పోతుంది. జెన్నీ చదివిన స్కూల్లో జెన్నీకి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. అక్కడికి జోషియా ఫ్యామిలీ మొత్తం వెళ్తుంది. అక్కడ జోషియా సోఫీని చూస్తాడు. సోఫీ అక్కడే టీచర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. జోషియాకి బయటికి వెళ్ళాలనిపించి వాళ్ళ నాన్నని వ్యాన్కి అడుగుతాడు. జెన్నీకి ఎప్పుడైనా బాగలేనప్పుడు ఆ వ్యాన్లోనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేవాళ్ళు. జోషియా వ్యాన్ తీసుకొని బయటికి వెళ్తాడు. మందు తాగి వ్యాన్లోకి వచ్చి చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది. అది ఎవరు అని చూస్తే జెన్నీ. జోషియా ఉన్నట్టుండి నిద్ర లేస్తాడు. జోషియాకి ఇదంతా కల వచ్చింటుంది. నిజంగానే వ్యాన్లో తను ఉందో లేదో చూడడానికి వ్యాన్ దగ్గరికి వెళ్తాడు. వ్యాన్లో జెన్నీ ఉంటుంది. జోషియా తన దయ్యం అనుకొని భయపడతాడు. రాత్రంతా జెన్నీని అలానే చూస్తూ ఉంటాడు. పొద్దున్నే కూడా తను వ్యాన్లోనే ఉంటుంది. జోషియా ఎవరు నువ్వు అని మాట్లాడిస్తాడు. జెన్నీ నేను నీ చెల్లిని, నీ కోసమే వచ్చా అంటుంది. జోషియా అంటే నువ్వు చనిపోయి దయ్యమై వచ్చావా, మరి ఇలా ఉన్నావేంటి, తెల్ల డ్రెస్ వేసుకోవాలి కదా అని అడుగుతాడు. దానికి జెన్నీ సినిమాలో చూపించినట్టు అందరూ తెల్ల డ్రెస్ వేసుకోరు, ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు అని చెప్తుంది. జెన్నీకి ఎప్పుడు చూసినా ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే సుప్రీం సినిమాలో సమయం సందర్భం లేకుండా కాఫీ అని అడిగినట్టు జెన్నీ కూడా సమయం సందర్భం లేకుండా ఆకలి అంటుంది. జోషియా జెన్నీకి కాఫీ తెచ్చి ఇస్తాడు. బ్రౌనీ కూడా జెన్నీని చూడగలదు. జెన్నీ జోషియాకి బ్రౌనీకి మాత్రమే కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి బయట తినడానికి వెళ్తారు. జోషియాకి దుబాయ్ నుంచి వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి పనికి ఎప్పుడు వస్తావని అడుగుతాడు. జోషియా 2 రోజుల్లో వచ్చేస్తా అంటాడు.
జెన్నీ అది విని నువ్వు నిజంగానే 2 రోజుల్లో వెళ్ళిపోతావా అని అడుగుతుంది. జోషియా వెళ్ళాలి అంటాడు. దారి మధ్యలో వ్యాన్ ఇంజన్ హీట్ ఎక్కి ఆగిపోతుంది. అక్కడ పిల్లలంతా ఫుట్బాల్ ఆడుతూ ఉంటే జోషియా వాళ్ళని చూస్తూ ఉంటాడు. జెన్నీ నీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా అని జోషియాని అడుగుతుంది. జోషియా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ టీంలో ఉండేవాడిని అని చెప్తాడు. జెన్నీ జోషియాతో నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా లెటర్ రాసేవాడివా అని అడుగుతుంది. జోషియా ఒకరికి మాత్రమే రాశాను అంటాడు. తను ఆ లెటర్ రాసింది సోఫీకి, కానీ అప్పుడు తన దగ్గర నుంచి ఏమీ రిప్లై వచ్చిండదు. జెన్నీ జోషియా మొబైల్ తీసుకొని దాంతో టైంపాస్ చేస్తూ ఉంటుంది. జోషియా వ్యాన్లో బయటికి వెళ్తుంటే వాళ్ళ నాన్న చూసి బ్యాంక్లో డబ్బులు తీసుకోవాలి, నేను నీతో వస్తా అంటాడు. దానికి జోషియా వాళ్ళ నాన్నని దూరం పెట్టడానికి నేనే తీసుకొని వస్తా, మీరు ఇక్కడే ఉండండి అంటాడు. జెన్నీకి ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో వాళ్ళు తనకి హెల్త్ కండిషన్ బాగలేదు అని ఎక్కడికి పంపించరు. ఆఖరికి స్కూల్లో కాలేజీలో టూర్కి వెళ్ళినప్పుడు కూడా. అందుకు జెన్నీ జోషియాని నువ్వు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసావా అని అడుగుతుంది. జోషియా లేదు అనేసరికి తను ఈసారి ఇంటికి రావడానికి లీవ్ తీసుకున్నప్పుడు ఇంటికి రాకుండా ట్రిప్కి వెళ్ళు, ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుందని చెప్తుంది. సోఫీకి పెళ్ళి అయి ఉంటుంది, కానీ తనకి తన భర్తతో ఉండటం ఇష్టం లేక డివోర్స్కి అప్లై చేసి ఉంటుంది. ఆ తర్వాత స్కూల్లో టీచర్గా జాయిన్ అయి ఉంటుంది. సోఫీ వాళ్ళ నాన్న తను ఏం చేసినా ఆలోచించే చేస్తుంది అని తనని ఏమీ మాట్లాడు. సోఫీ వాళ్ళమ్మ రీసెంట్గా చనిపోయి ఉంటుంది. సోఫీ వాళ్ళ నాన్న ఇద్దరు సోఫీ వాళ్ళ అమ్మ తమ్ముడి ఇంట్లోనే ఉంటారు. ఆయనకి 2 కొడుకులు. ఆయనకి సోఫీ చేసే పనులు ఏమీ నచ్చవు. సోఫీ అనవసరమైన పనులు చేసి తన ఫ్యామిలీ పరువు మొత్తం పోగొడుతోంది అనుకుంటాడు. ఆయన సోఫీని అలా పెంచినందుకు సోఫీ వాళ్ళ నాన్నను కూడా తిడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ వేరే దిక్కులేక అక్కడే ఉంటారు. జోషియాకి కూడా సోఫీకి పెళ్ళయి విడాకుల కోసం అప్లై చేసిన విషయం తెలుసు. జోషియాకి 47,000 రూపాయల వస్తువులు డెలివరీ వస్తాయి. అంతా డెబిట్ కార్డ్ నుంచి పే చేసింటారు. జోషియా నేను బుక్ చేయలేదు, ఇంకెవరు చేసింటారో అని ఆలోచిస్తాడు. డెబిట్ కార్డ్ పాస్వర్డ్ మొబైల్లో ఉంటుంది. ఆ మొబైల్ జెన్నీ దగ్గర ఉంటుంది. జెన్నీ ఆర్డర్ చేసిందని తెలుసుకొని జోషియా తనని తిడతాడు. ఇద్దరు గొడవ పడతారు. జెన్నీ ఏడ్చి జోషియాతో మాట్లాడడం మానేస్తుంది. జెన్నీ ఆ వస్తువులన్నీ జోషియా కోసమే ఆర్డర్ చేసి ఉంటుంది. జోషియా జెన్నీ రూమ్ మొత్తం చూస్తున్నప్పుడు తనకి రూమ్లో కొన్ని ఫొటోస్ చిక్కుతాయి. ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది తనంటే జెన్నీకి ఎంత ఇష్టమని. జోషియా చాలా సంతోషపడతాడు. జోషియా దుబాయ్కి వెళ్ళకూడదు అనుకుంటాడు. ఈ విషయం జెన్నీ విని చాలా సంతోషపడుతుంది. ఇద్దరూ కలిసి రోజు కొత్త కొత్త ప్లేసులు చూస్తూ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. జోషియా వాళ్ళ అమ్మ జోషియాతో పెళ్లి చేసుకోమంటుంది, కానీ జోషియా నాకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్తాడు. జెన్నీ జోషియా ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్లో చిన్నప్పుడు జోషియా సోఫీ ఇద్దరు ఆడుకునేవాళ్ళు. జోషియా ఆ ప్లేస్ని చూడడానికి లోపలికి వెళ్తాడు. సోఫీ అక్కడే ఉంటుంది. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు. జెన్నీ పిలుస్తుంటే జోషియా సోఫీతో మాట్లాడకుండా మధ్యలో వచ్చేస్తాడు. సోఫీకి కూడా జోషియా అంటే చాలా ఇష్టం, కానీ బయటికి చెప్పడానికి ఛాన్స్ దొరికిండదు. వీళ్ళిద్దరి మూగ ప్రేమ తెలిసిన జెన్నీ జోషియాతో సోఫీ నువ్వు ఇద్దరు కలిసి ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా లేచిపోండి అంటుంది. జోషియా జెన్నీ మాటలు పెద్దగా పట్టించుకోడు. సోఫీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మామ కొడుకు సోఫీని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. దానికి సోఫీ చాలా బాధపడుతుంది. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక బయట ఎవరు లేని ఒక చోటికి వచ్చి బాధపడుతుంది. సోఫీ అక్కడ ఉండటం జోషియా చూసి తనని మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్తాడు. తను బాధపడటం చూసి ఓదార్చి తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. జోషియాకి వాళ్ళ కోచ్ అంటే చాలా ఇష్టం. అందుకు తను ఎక్కడ ఉన్నా కలవాలి అని స్కూల్లోకి వెళ్ళి సోఫీ హెల్ప్తో తన అడ్రస్ కనుక్కుంటాడు. జోషియా సోఫీతో సరిగ్గా మాట్లాడకపోయేసరికి జెన్నీ ఇలా అయితే చాలా కష్టం, మీరిద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేరు అంటుంది. దానికి జోషియా తనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ నేను కూడా ప్రాబ్లం అవదలుచుకోలేదు అంటాడు. జెన్నీ వాళ్ళ కాలేజీని చూసి చాలా సంతోషపడుతుంది, కానీ అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను చూసి సైలెంట్ అయిపోతుంది. తన పేరు కృష్ణ. తను కంట్రీ సింగర్స్ అనే ఒక బ్యాండ్లో గిటారిస్ట్ అండ్ సింగర్. జెన్నీ కాలేజీలో ఉన్నప్పుడు ఒక పోయం రాసింటుంది. అది కాలేజ్ మ్యాగజైన్లో పడింటుంది. ఆ పోయం కృష్ణకి బాగా నచ్చుతుంది. అందుకు కృష్ణ జెన్నీ దగ్గరికి వెళ్ళి ఈ పోయంని పాటగా మార్చుకుంటామని అడిగి నువ్వు కూడా మా టీంలో ఒక మెంబర్ కావచ్చు అంటాడు. జెన్నీకి ఆ బ్యాండ్ అంటే చాలా ఇష్టం, అందుకు ఒప్పుకుంటుంది. అలా జెన్నీ కృష్ణ ఇద్దరు పరిచయం పెంచుకొని
దగ్గర అయిపోతారు. స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు కృష్ణ జెన్నీని కూడా పిలిచి డ్యాన్స్ చేయమంటాడు. జెన్నీ డ్యాన్స్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అయ్యి కింద పడిపోతుంది. అప్పుడు కృష్ణకి తన హెల్త్ కండిషన్ గురించి తెలుస్తుంది. జెన్నీ హాస్పిటల్లో ఉంటే అందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడిస్తారు. కృష్ణ మాత్రం తనతో మాట్లాడడం మానేస్తాడు. దానికి జెన్నీ చాలా బాధపడుతుంది. జోషియా ఈ విషయాలని జెన్నీ డైరీలో చదివి తెలుసుకుంటాడు. జెన్నీ ఆ డైరీని కృష్ణకి ఇవ్వాలి అంటుంది. జోషియా కృష్ణని వెళ్ళి కలిసి ఆ డైరీని తనకి ఇస్తాడు. తర్వాత జోషియా తన కోచ్ని వెళ్ళి కలుస్తాడు. తనకి కాళ్ళు పనిచేయడం ఆగిపోయి ఉంటాయి. దానికి ఆయన చాలా బాధతో ఉంటాడు. ఆ బాధని పోగొట్టాలి అని జోషియా కోచ్ని స్కూల్ దగ్గరికి పిలుచుకొని వస్తాడు. కోచ్కి అక్కడ అందరినీ కలిసి మాట్లాడేసరికి కొంచెం సంతోషం, ధైర్యం వస్తాయి. కోచ్ జోషియాతో ఇక్కడే మన స్కూల్లోనే నువ్వు కోచ్గా జాయిన్ అవ్వు అంటాడు. జోషియా ఇంట్లో ఉన్నప్పుడు ఒక పిల్లోడు బొమ్మ రిపేర్ చేయించుకోవాలి అని ఇంటికి వస్తాడు. జోషియా ఆ పిల్లోన్ని వాళ్ళ నాన్న రూమ్లోకి పిలుచుకొని వెళ్తాడు. జోషియా రూమ్లోకి వెళ్ళి చూస్తే జోషియా వాళ్ళ నాన్న జోషియా 20 సంవత్సరాల కింద చేసిన వస్తువులను కూడా ఇప్పటి వరకు అలానే కాపాడుకుంటూ వస్తుంటాడు. అది చూసి జోషియా మా నాన్న నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని చాలా సంతోషపడతాడు. జోషియా సోఫీ ఇద్దరు ఎప్పుడూ కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే దగ్గరైపోతారు. అది సోఫీ వాళ్ళ మామ కొడుకులు చూసి జోషియాని బెదిరించి సోఫీని అక్కడి నుంచి లాక్కొని వెళ్తారు. వాళ్ళంతా సోఫీ ఫ్యామిలీ అని జోషియా ఏమీ మాట్లాడు. అది జెన్నీ చూసి ఫ్యామిలీ అయితే సోఫీని అలా లాక్కొని వెళ్తారా అని తిట్టి జోషియాతో నువ్వు తన కోసం నిలబడాల్సింది అని చెప్తుంది. ఇంటి దగ్గర సోఫీని అందరూ తిడుతూ ఉంటారు. జోషియా అక్కడికి వెళ్ళి సోఫీతో నువ్వు నాతో వస్తే పిలుచుకొని వెళ్ళిపోతా అంటాడు. సోఫీ రాను అంటుంది. జోషియా కోపంతో ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి సోఫీ అక్కడికి వస్తుంది. జోషియా తనని తన రూమ్లోకి పిలుచుకొని వెళ్తాడు. అది ఇంట్లో వాళ్ళు చూసి రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు. సోఫీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా సోఫీని పిలుచుకొని వెళ్ళడానికి వస్తారు. అంతా జోషియా రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇద్దరు లేచిపోయి ఉంటారు. సోఫీ ఫ్యామిలీ వాళ్ళు గొడవ చేస్తుంటే జోషియా వాళ్ళ నాన్న వాళ్ళతో నా కొడుకు తనకి నచ్చిన అమ్మాయితో లేచిపోయాడు అని గర్వంగా చెప్తూ మీకు ఇష్టం వచ్చింది చేసుకోపోండి అని చెప్తాడు. జోషియా సోఫీ ఇద్దరు ఎవ్వరూ లేని చోట బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు చాలా దగ్గర అయిపోతారు. సోఫీ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెడుతుంది. సోఫీ జెన్నీ కోసం కూడా పూలు తెచ్చింటుంది. అందుకు సోఫీ జెన్నీ సమాధి ఎక్కడా అని జోషియాని అడుగుతుంది. దానికి జోషియా ఏమీ మాట్లాడకుండా ఆ పూలను ఇప్పించుకొని బ్యాక్ సీట్లో పెడతాడు. ఆ పూలు జెన్నీ తీసుకొని సంతోషపడుతుంది. సోఫీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలాగే జోషియాతో వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడమంటుంది. జోషియా ఇంటికి ఫోన్ చేస్తాడు. దానికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా సంతోషపడతారు. కృష్ణ దారిలో వెళ్ళేటప్పుడు బైక్ ఆగిపోయి ఉంటుంది. దారిలో వచ్చి అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. జోషియా తనని చూసి లిఫ్ట్ ఇస్తాడు. జెన్నీ కృష్ణని చూసి షాక్ అయిపోతుంది. కృష్ణ జోషియాతో నేను జెన్నీని అలా వదిలేసి ఉండకూడదు, నేను తనకి తోడుగా ఉండాల్సింది అని బాధపడతాడు. కృష్ణ జోషియాతో మేము జెన్నీ కోసం మెమోరియల్ ఈవెంట్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలని పిలుస్తాడు. కృష్ణ మాటలు విని జెన్నీ చాలా సంతోషపడుతుంది. మెమోరియల్ ఈవెంట్కి జోషియా సోఫీ ఇద్దరు వెళ్తారు. కృష్ణ జెన్నీ కోసం ఒక పాటను అంకితం చేస్తాడు. సోఫీ ఫ్యామిలీ అక్కడికి వచ్చి సోఫీని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తారు. కృష్ణ తన ఫ్రెండ్స్తో కలిసి అందరినీ ఆపి జోషియాని సోఫీని అక్కడి నుంచి పంపించేస్తాడు. జెన్నీ జరిగినవన్నీ చూసి జోషియాతో నాకు ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టు ఉంది అంటూ చాలా అంటే చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు పొద్దున్నే జోషియా నిద్రలేచి చూస్తే జెన్నీ కార్లో ఉండదు. జోషియా తన కోసం వెతుక్కుంటూ ఉంటాడు. సోఫీ కూడా జెన్నీ జోషియాకి కనిపించింది అని నమ్ముతుంది. ఎందుకంటే జోషియా ఎప్పుడు ఆ వ్యాన్ను చూడటం, తను ఇచ్చిన పూలని వ్యాన్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేసినందుకు. జోషియా బాధపడుతుంటే సోఫీ జోషియాని ఓదారుస్తుంది. జోషియా జెన్నీ కోసం వదిలేసిన సంతోషాలన్నీ మళ్ళీ తనకి ఇచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. సోఫీ ఈ విషయం జోషియా వాళ్ళ ఇంట్లో కూడా చెప్తుంది. తర్వాత కొన్ని రోజులకి జోషియా సోఫీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ వ్యాన్ని జోషియా తన దగ్గరే పెట్టుకుంటాడు. జోషియా కోచ్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి వ్యాన్లో హారన్ వినిపిస్తుంది. జోషియా జెన్నీ వచ్చిందేమో అని వెళ్తాడు. వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. వ్యాన్లో మాత్రం
ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ మొబైల్ని జెన్నీ జోషియా దగ్గర నుంచి తీసుకొని ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంటే జోషియా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. జోషియా వాళ్ళ అమ్మ నీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్తుంది. జోషియా తన చెల్లి తన కోసం మళ్ళీ పుట్టింది అనుకుంటాడు. జోషియా సోఫీ ఇద్దరు తనని బాగా చూసుకుంటారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేయండి. మూవీ లింక్ కామెంట్స్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, కోడే మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.